నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో ఒక జంపింగ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. పూర్తిగా జనాలను పిచ్చోళ్ళని చేసి, కార్యకర్తలను పిచ్చోళ్ళని చేసి, నమ్మినోళ్ళను పిచ్చోళ్ళని చేసి జంపింగ్ ఎవ్వని ఇష్టరీతిలో వాడు ఎవరికి నచ్చిన పాటలోకి వాడు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఓకే, అసలు విషయానికి వెళ్తే ఈరోజు కూడా మన కడియం శ్రీహరి పెద్ద మనిషి కూడా ఇంతకుముందే పార్టీ మారుతుందని చెప్పేసి కొన్ని వీడియోలు రావడం వల్ల బిడ్డ కావ్య కూడా పార్టీ మారుతుందని చెప్పేసి ఆ వీడియో రావడం చర్చగా మారిపోయింది తెలంగాణ మొత్తంలో. అయితే విషయానికి వస్తే తెలంగాణ ప్రజలను పూర్తిగా అయోమయంలో పెట్టి, నమ్మిన కార్యకర్తలను విడిచిపెట్టి, ఓటు వేసిన ఓటర్లను విడిచిపెట్టి ఎవరి ఇష్టారాజ్యంగా వాడు సొంత పార్టీలో సొంత నిర్ణయాలతో ఏ పార్టీలోకి పడితే ఆ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ఇదే తప్పు చేసింది. ప్రతిపక్షంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళ పార్టీలో పెట్టి ప్రతిపక్ష గొంతును నొక్కేసే ప్రయత్నం చేసింది. ఒక పార్టీని చూసి, ఒక వ్యక్తిని చూసి గెలిపించిన ప్రజలకు ఏమి సమాధానం చెప్పకుండా ఎవరి సొంత రాజకీయాల లబ్ధి కోసం, ఎవరి ఆస్తులను కాపాడుకోవడం కోసం వారు వాళ్ళ ఇష్టారీతిగా ఏది ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీ కండువగా కప్పుకుంటున్నారు. బహుశా ఈరోజు ఒక పెద్ద మనిషి కలిసి ఆయన చెప్పిండు, అందరి జేబులలో 3-4 కండువలు ఉంటున్నాయి బిడ్డ, ఆడ ఏ పార్టీ మంచిగా ఆడితే ఆ పార్టీ కండువ తీస్తుండు, మెడలు వేసుకుంటుండు, పోతుండు అని చెప్తున్నాడు. అంటే జనాలను కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చారు. అరే ఈ నాయకులనే నమ్మద్దు అనే రీతిలో తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మీడియా రంగం కూడా ఖచ్చితంగా ప్రతిపక్షంగా నిలవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవి ఇక్కడ జరగడం లేదు. అంటే ఛానళ్లను కొనిస్తున్నారు, చాలా మట్టుకు నాయకులను కొనేస్తున్నారు, ప్రతిపక్షాలను కొనేస్తున్నారు, ప్రజలను కూడా కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎట్లా నడుస్తుందంటే ఎవరి ఇష్టారాజ్యం వంద అయిపోయింది. ఇదొక భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా డబ్బు రాజ్యాంగంగా మారిపోయింది. డబ్బు ఎటు ఉంటే అటే. తప్పు చేసినోడు కూడా ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కండువ కప్పుకుంటే వాడు తెల్ల బట్టలు వేసుకొని బయటకు వస్తుండు. ఒకవేళ ఆ పార్టీలకు రాకపోతే నల్ల బట్టలు వేసుకున్నట్టు జైల్లో కూర్చుండబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల తీరు ఇలాగే నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తొక్కుతుంది ఆల్రెడీ. ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో గెలిచిన ఎంతో మందిని బీఆర్ఎస్లోకి తీసుకొని, అప్పుడు టీఆర్ఎస్లోకి తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేసి అటు ప్రతిపక్ష గొంతు నొక్కింది, ఇటు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది గతంలో టీఆర్ఎస్. ఇప్పుడు ఏదైతే ఒంటెద్దు పోగడబోతుండో, నియంత పాలన చేస్తుండో కేసీఆర్, ప్రతిపక్షం లేకుండా అభివృద్ధి వైపు చూడకుండా సొంత నిర్ణయాలతోని సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తుండో, రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటుండని చెప్పేసి ఏదైతే వ్యతిరేకత పెరిగిందో అదే వ్యతిరేకతను ప్రజలు వాళ్ళ ఓటు రూపంలో చూపించి ఈరోజు వాళ్ళను గద్దె దింపిన ప్రయత్నం చేశారు. గద్దెని దింపేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కి కూర్చుండబెట్టిరు. సేమ్ అదే తోవలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఒక వ్యక్తిని చూపించి వాడు దొంగ, వాడు భూ కబ్జాలు చేసిండు, వాడు ఇవి వేసిండు అవి వేసిండు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే ఆ దొంగ ఎట్లా నీకు మంచోడవుతున్నాడు. నిజంగా ఈ పార్టీలను మారేటోళ్ళని చూసి ఈరోజు కేసీఆర్ మా దేవుడు, కేసీఆరే మా సర్వం, కేసీఆర్ పార్టీలనే మా సావు అని చెప్పిన దొంగ నాయకులు కూడా ఈరోజు కేసీఆర్ రాజ్యం నుండి దిగిపోగానే కాంగ్రెస్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి మావోడు, పొంగులేటి మావోడు, వాడు మావోడు అని చెప్పేసి ఒక జోకుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలు మిమ్మల్ని చూసి ఓటేసారు, మీ పార్టీని చూసి ఓటేసారు కాబట్టి ఆ విశ్వాసాన్ని, ఆ ప్రతిపక్ష హోదాను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉండగా మీరు మీ ఇష్టారాజ్యంగా పార్టీలు మారుకుంటూ ప్రజల నమ్మకాలను చంపేస్తున్నారు. అట్లాగే మాకు ప్రతిపక్షం ఉండాలి అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని ఏ ఉద్దేశంతో మీ పార్టీలోకి చేర్పించుకుంటారు? గతంలో వాని మీద అక్రమ కేసులు పెడతాం, మా ప్రభుత్వం రాగానే వాని సంగతి చూస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు వాళ్ళను పార్టీలో కలుపుకోవాల్సి వస్తుంది? అసలు
గతంలో చెప్పిన మాటలు తప్పుడా, లేదంటే నేను గద్దెను ఎక్కినా ఇంకా నన్ను ఎవడేం చేస్తానని చెప్పేసి అనుకుంటురా? గతంలో ఇదే ఒంటెత్తు పొగడమైన కేసీఆర్ కూడా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన, ఈ రాష్ట్ర చావుల దాకా పోయి చావుల అంచు దాకా పోయి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అని చెప్పేసి 1200 అమరవీరులకు ద్రోహం చేసిండు కేసీఆర్. అమరవీరుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ మనం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఆ నీళ్లు నియామకాలు నిధులను పక్కన పెట్టేసి సొంత ఆస్తులను పెంచుకోవడం, బిడ్డకు ఆస్తులు పెంచడం, బిడ్డకు పదవులు ఇవ్వడం, కొడుకుకు ఆస్తులు పెంచుకోవడం, కొడుకుకు పదవులు ఇవ్వడం, అటు పోతే మన్మడు నేను చచ్చిపోయినాక నా మన్మడు ఏమవుతాడో అని చెప్పేసి మన్మని కూడా ఇప్పుడే ఒక హోదాలో చూడాలన్న ప్రయత్నం చేసి మొత్తం పూర్తిగా కుటుంబాన్ని అలా కులాన్ని ఒక గద్దెనెక్కించి కూర్చునే పెట్టి ఈ తెలంగాణ నెత్తి మీద నా కుటుంబాన్ని ఉంచాలి, నేను మరో దొరగా తెలంగాణ నన్ను గుర్తించుకోవాలని చెప్పేసి ఒంటెద్దు పోకడవేడు కేసీఆర్. అప్పటి రోజు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఒక గొంతుకగా నిలబడ్డాడు. సరే, రేవంత్ రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లోకి పోకుండా కాంగ్రెస్లోకి రావడం అప్పటి ప్రజలు కూడా స్వాగతించారు. ఎందుకంటే టీడీపీ పార్టీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం లేదు, ఇటు ప్రతిపక్షం కూడా చచ్చుబడిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ సమయంలో నిన్ను ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా ఎంతోమంది నిన్ను ఆహ్వానించారు, కాంగ్రెస్లోకి పోవడాన్ని ఎంతోమంది హర్షించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. రాజ్యాంగంకి వీళ్ళు వచ్చి రేది పీఠ మీద వీళ్ళు కూర్చున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళ కాళ్ళు ఒత్తాలి, వాళ్ళతో ఏరాలి, మా అక్రమ ఆస్తులను కాపాడుకోవాలి, మరింత అక్రమ ఆస్తులను సంపాదించుకోవాలి. ఇది తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ పరిస్థితి. అసలు ఈ తెలంగాణ రాజకీయ నాయకులను చూసి ఊసర వెళ్ళి కూడా నేను కూడా ఇన్ని రంగులు మారవరాబాయ్ అని చెప్పేసి ఊసర వెళ్ళి కూడా నిజంగా ఈ బతికేందుకు రాబాయ్ అని చెప్పేసి సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడే ఊసర వెళ్ళిలకు కూడా. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది ఊసర వెళ్ళిని అంటే స్వయంగా ఎన్నడూ ఆ రంగులు మారవంగా అయితే నేను చూడలే, చెప్పంగా వినడం తప్ప, ఏదో వీడియోలలో చూడడం తప్ప. కానీ ఇప్పుడు నిజంగా వీళ్ళని చూస్తే అరే రంగులు మారుస్తుంది అంట కదా, వీళ్ళు కూడా రంగులు మారుస్తారు కదా, వీళ్ళే కావచ్చు ఊసర వెళ్ళు అంట అనే పరిస్థితి నాకు ఏర్పడ్డది, తెలంగాణ ప్రజలకు కూడా ఏర్పడ్డది. నిజంగా రేపటి రోజు ఊసర వెల్లులు చనిపోతే మ్యూజియంలోనో ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు. మీ గత వీడియోలు ప్రస్తుత వీడియోలు చూపిస్తే సరిపోతుంది. అంటే ప్రస్తుతం వీళ్ళ ఫోటోలు అంటే వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ఉన్నారు, చూపించాల్సిన ముఖాలు చాలా ఉన్నాయి, కానీ మనకు స్పేస్ కొంచెమే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చర్చకు వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూసుకుంటే సరే ఆయన కాంగ్రెస్లోకి పోకపోవడం ఒక రకంగా అంటే ఏదో అధికారంలో ఉంది కదా నా పార్టీలోకి పోలేడు, ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీలోకి పోవడం ఒక రకంగా హర్షించదగ్గ విషయం అయినప్పటికీ ఆయన ఆ బహుజనులందరినీ మోసం చేసి ఆ పార్టీలోకి పోయిండని చెప్పేసి చెప్పుకోవడం, గతంలో దొర పాలనను అంతం చేస్తా, దొంగ అని చెప్పేసి ఆ దొరను జైల్లో పెట్టిస్తా అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనతో కలవడం కూడా చాలామంది జీర్ణించుకోలేకపోయారు, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అరే గతంలో కేసీఆర్ దొంగ అని చెప్పేసి కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అరే ప్రవీణ్ సార్ ప్రశ్నిస్తుండ్రు భయ్, ప్రవీణ్ దగ్గరకు పోవాలి, మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది చూసారు. కానీ ఆ మాటలను పక్కన పెట్టి ఆయన సరే ప్రతిపక్షంలో వేయండు కాబట్టి సరే ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు కాంగ్రెస్ గెలిచిందో లేదో, కాంగ్రెస్ గెలవగానే ఆల్రెడీ ఫోన్లు చేసిరు అందులో వాళ్ళకు, అంటే ఈ కుటుంబాలకు ఏదో ఒక రకంగా రిలేషన్షిప్ ఉంది వాళ్ళకు. అప్పటిదాకా మాటలు లేని వాళ్ళ వ్యక్తులకు కూడా ఫోన్ చేసి ఆ మామ ఎట్లున్నావు మంచుకున్నావా ఏంది కథ అని చెప్పేసి ఫోన్ చేసి ఆ పార్టీలకు నేను వస్తాను, మరి ఏంది ఒక లైన్ ఏదైనా క్లియర్ అయ్యి నాకు ఏదైనా పదవులు అంటగట్టు, నా ఆస్తులు గిడు ఉన్నాయి, దొంగ ఆస్తులు నన్ను కాపాడని చెప్పేసి ఈ చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. గతంలో కూడా అంతే, అటు కేసీఆర్ రాష్ట్రంలో గెలవంగానే ఆ ప్రతిపక్షంలో ఉండి మనం ఏం సంపాదిస్తాం, మన ఆస్తులు ఓడు కాపాడాలని చెప్పేసి బీఆర్ఎస్లోకి వేరు. మళ్ళీ అదే దొంగలను అప్పుడే కేసీఆర్ పసిగట్టాల్సింది. అసలు అరే ఎవడైతే ఏంది నిజాయితీ ఎవడు ఉన్నాడు మన వెనుక, మనం పదవులు ఉన్నప్పుడు ఓడు వస్తుండు, పదవులు లేనప్పుడు మనతో ఓడుండు, ఎవడు నిజాయితీ పరుడు ఓడు అనీతి పరుడు, ఇలా దొంగ అయినోడు రేపటి మనం పోయినప్పుడు మనలాగానే మన దగ్గరికి ఎట్లా భయంతో వచ్చి ఇంకొక దగ్గరికి ఎట్లా పోతాడని చెప్పేసి ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచన చేయకుండా ఎవడేసేవానికి పదవులు కట్టబెట్టాలి, నువ్వు అరే భయ్ నువ్వు ఏమన్నా తిను నాకు ఇది ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి. అసలు ఇప్పుడు కూడా అదే వ్యవహారాలు ఉన్నాయి. అరే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గెలిచిండో లేదో, రేవంత్ రెడ్డిని విమర్శించినాడు, రేవంత్ రెడ్డి లంగా దొంగ అని చెప్పేసి అన్నాడు, ఇలా పోయి రేవంత్ రెడ్డి సంకలు చెప్తున్నారు. కాంగ్రెసే ఒక దోపిడి పార్టీ, దేశాన్ని అనేక రోజులుగా దోచేసిందని చెప్పిన దొంగలే పోయి ఇవాళ మళ్ళీ ఇదో దొంగ పార్టీ అని చెప్పేసి అదే దొంగ పార్టీలో చేరుతున్నారు. అంటే వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు తప్పుడియా, లేదంటే ఇప్పుడు వీళ్ళు తప్పుడు మనుషులా,
ఏదో ఒకటైతే జనాలకు కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో నేను ఈ మాటలు మాట్లాడినా, మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, నేను కాంగ్రెస్ దొంగదన్నా, అసలు దొంగ కాంగ్రెస్ కాదు, నేను దొంగను అని చెప్పేసి చెప్పుకోవాలి, నిజాయితీగా ఉండాలి. సరే చేసేది తప్పుడు పనులన్నా నిజాయితీగా ఉండాలి కదా. గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పటి మాటలు చూపిస్తే నిజంగా ఊసర వెళ్ళే చచ్చిపోతుంది కదా ఇక్కడ. అరే రంగులు మారుస్తుందట, అది ఎట్లా మారుస్తుందో తెలియదు, కానీ మీ మార్చులు చూసినప్పుడు ఖచ్చితంగా ఇట్లనే మారుస్తుందేమో అన్న ఒక నిజమైన క్లారిటీ కనిపిస్తూనే ఉంది. నిజంగా వీళ్ళని పార్టీలోకి ఏపించుకునే కాంగ్రెస్ నాయకులకు ఎటువైందో బుద్ధి అర్థమవుతలేదు. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ను, ఇదే మంత్రులను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రులను, ఇదే నాయకులను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎంను వాళ్ళు దొంగలు, లంగలు, ఆ పార్టీ దొంగ పార్టీ అని చెప్పేసి విమర్శించిన వ్యక్తులను ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు తీసుకుంటున్నారు? మీతోని అధికారంలో గత 10 ఏళ్ళుగా లేనప్పుడు కూడా మీతో నడిచిన నాయకులను ఎటు పంపించారు, మీతో నడిచిన కార్యకర్తలను ఎటు పంపించారు? వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఏదో ఒకరోజు మేము రాజ్యంలోకి వస్తామని చెప్పేసి నమ్మిన జనాలు ఎటువేరు? వాళ్ళ నమ్మకాలను ఏం చేస్తారు అసలు? ఏదేమైనా ఈ జంపింగ్లు అనేటివి ఖచ్చితంగా బంద్ కావాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. మీడియాలు కూడా అరే నిన్న మొన్న కేసీఆర్ సార్ అని చెప్పిన కొన్ని మీడియాలు ఇవాళ రేవంత్ సార్ అనబట్టే. అరే మీడియా ప్రతిపక్షంగా ఉండాలి కదా. ఎప్పుడైతే మనం మీడియా అనేది ప్రతిపక్షంలో ఉంటామో అప్పుడే కదా నాయకులకు భయం పుట్టేది. అరే ఒకటే సమస్యను ఒకడేమో కాంగ్రెస్ చేసిందంటాడు, ఒకడేమో బీఆర్ఎస్ చేసిందంటాడు. ఎటు పోతుంది అసలు? ఈ మీడియా సంస్థ ఎటు పోతుంది? రాజకీయ వ్యవస్థ ఎటు పోతుంది? జనాలు ఏం కావాలి? అయోమయంలో నిజాలను చూపించాల్సిన మీడియా కూడా ఈరోజు అరే జోకుడు మొదలుపెట్టిర్రు. ఇవన్నీ బంద్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంతవరకు ఏం జరిగిందో అనవసరమైన విషయం. కానీ ప్రస్తుతం అయితే ఖచ్చితంగా తెలంగాణలో కొంచెం ఎమర్జెన్సీ అలర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు మాయమవుతున్నాయి, ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అందరి జేబులలో 4 కండువలు ఉంటే ఏం చేయమంటావు? ఎవరిని ఏం చేయమంటావు? ప్రజలు కూడా ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక నాయకునికి నిజాయితీగా రూపాయి తీసుకోకుండా మంచి నాయకుడు అని చెప్పేసి నమ్మి ఓటేసావో వాడు దొంగ పని చేసినప్పుడు, లంగ పని చేసినప్పుడు గల్లబట్టి అడగాల్సిన అవసరం మీకు ఉంటుంది. అంత ధైర్యం కూడా మీకు ఉంటుంది. మీరే తప్పు చేసి వాళ్ళని ఇవాళ ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? 1000 రూపాయలు తీసుకున్న ఒక వెధవచ్చి ఏం చెప్తాడు? నిజాయితీగా ఓటేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, వాళ్ళ పనులు చేపించుకోవచ్చు, ప్రశ్నించవచ్చు. నాయకులు తప్పు చేస్తే గల్లలు పట్టి అడగచ్చు. అట్లాంటి వ్యవస్థ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఓట్లకు నోట్లు వేసే వ్యవస్థ మారాలి. నిజాయితీ పరులకు ఓట్లు వేయాలి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు నిలవాలి. మీడియా ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఈ నాయకులు ఎవరైతే ఈ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ను విమర్శించి అలా కాంగ్రెస్ పార్టీలోనే ఏరుతుర్రో వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న మొన్న మేము మాట్లాడిన మాటలన్నా తప్పనాలే, లేదంటే తప్పులను ఒప్పుకొని ఇక మాకు మా అక్రమాస్తులకు కాపాడుకోవడానికి మరో మార్గం లేదని చెప్పేసి ఆ పార్టీ కండువనన్న కప్పుకోవాలి. ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని రానిచ్చే ప్రయత్నం చేయొద్దు. కాంగ్రెస్ కూడా ఆలోచించాలి. గతంలో ఏం చేస్తే కేసీఆర్ను బొందబెట్టిరు, ఇవాళ మనం ఏం చేస్తున్నామని చెప్పేసి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి ఖచ్చితంగా. అట్లా చేసుకొని ఏడాల ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఏం పిచ్చోళ్ళేం కాదు. సమయం వచ్చినప్పుడు దెబ్బ ఎట్లా కొడతారో ఒక సింహం వేటు ఉన్నట్టు తెలంగాణ ప్రజల వేటు కూడా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా, అలాగే నాయకులారా, మీకు కూడా ఒక సూచన. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా ఓటు వేయాలని అనుకుంటారో అప్పుడే మీరు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఓట్లు మస్తు ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. నిజమైన వ్యక్తి ఎవరో చెప్పిరని చెప్పేసి, లేదంటో ఏదో మీడియాలో వచ్చింది ఆయనకి వేయాలి ఈయనకి వేయాలి, ఇదన్నీ బంద్ చేసుకోరు. ఏ వ్యక్తి అయితే డబ్బులు వంచకుండా నీతిగా నిజాయితీగా ఉంటాడని చెప్పేసి నమ్మకం ఉంటుందో, ఏ వ్యక్తి అయితే మీ అభివృద్ధి కోసం, మీ పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తాడని చెప్పేసి మీకు నమ్మకం ఉంటుందో, మీ తరపున ఆయన ప్రశ్నించే గొంతుకగా ఉంటాడని చెప్పేసి మీరు నమ్ముతారో ఆ వ్యక్తికి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వస్తుంది. అలాగే ఇంకో విషయం చివరిగా చెప్పి ముగించేది ఏంటంటే, ఖచ్చితంగా నాయకులు కూడా ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఇష్టరాజ్యంగా కండువలు మార్చడం, జనాలు అయోమయం రేపడం, లేదంటే మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అక్రమ ఆస్తులు కాపాడు కోసం తెలంగాణ పేరును వాడుకొని నా పార్లమెంట్ ప్రజల అందరి ఇష్టం కొద్దో వాళ్ళ సూచన కొద్దో నేను పార్టీని మాత్రం ఇటువంటి అల్లటప్ప మాటలు, దొంగ మాటలు బంద్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిజంగా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఎంతైనా ఉంది.
గతంలో మీరు చేసిన అనేక తప్పులు ఉన్నాయి. కేసీఆర్ ఇవాళ దొంగ అని చెప్పేసి మీరే అంటారు. గతంలో అదే దొంగతో పనిచేసిన మీరేమవుతారో ఖచ్చితంగా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ తప్పు చేసినంటే దానికి పూర్తి కారణం మీరే. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడే ఎవడైతే బలం ఉంటాడో వాడిని పని చేసుకుంటూనే ఉంటాడు. ప్రశ్నించే తత్వాన్ని మానుకున్న పాటలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో చేసిన తప్పు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదు, మంత్రులు ఏదు, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది, అలాగే ప్రతిపక్షాలు కూడా ఏదని చెప్పేసి ఖచ్చితంగా తప్పు చేసి నిలదీయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సాక్షి కావచ్చు, ప్రజాస్వామ్యంలో బయటకు వచ్చైనా సరే తప్పు చేస్తే తప్పును ఆధారాలతో చూపించి మరి నిలదీసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.